చండిప్ప శ్రీ మరకట శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని చండిప్ప గ్రామంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో లభించిన ఒక శాసనం ఈ పురాతన ఆలయ చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనంపై ఉన్న లిపిని అనువదించిన పండిట్ శ్రీ దేశ్ముఖ్ హనుమంత్ రెడ్డి ప్రకారం చండిప్ప శ్రీ మరకట శివలింగ సోమేశ్వర స్వామి దేవాలయం పశ్చిమ చాళుక్య రాజు 6 విక్రమాదిత్య పాలనలో నిర్మించబడింది. విక్రమాదిత్య 6 క్రీసె 1076 1126 వరకు పాలించాడు. ఇతడు పెర్మడిదేవ, త్రిభువనమల్ల అనే బిరుదులను పొందాడు. త్రిభువనమల్ల అంటే 3 లోకాలకు అధిపతి అని అర్థం. విక్రమాదిత్య 6 దక్షిణ భారతదేశంలోని కావేరీ నది నుండి మధ్య భారతదేశంలోని నర్మదా నది వరకు విస్తరించి ఉన్న విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించాడు. విక్రమాదిత్య 6 చండిప్ప ప్రాంతాన్ని వేదాలలో ప్రావీణ్యం ఉన్న బ్రాహ్మణులకు దానం చేశాడు. వేదాలు నేర్చుకునే విద్యార్థులకు విద్య, ఆహార సదుపాయాలు కూడా కల్పించాడు. సోమేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 6వ విక్రమాదిత్యుడు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. పూజలు, నైవేద్యాలు, క్రతువుల నిర్వహణ, శివరాత్రి వంటి పండుగలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం 250 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. 6వ విక్రమాదిత్య పట్టాభిషేకం జరిగిన 25వ సంవత్సరంలో ఈ పురాతన ఆలయానికి పునాది వేయబడింది. ఖచ్చితమైన వివరాలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. శాసనం ప్రకారం క్రీసె 1101 అక్టోబర్ 23వ తేదీ గురువారం, విష్ణునామ కార్తీక శుక్ల పక్ష పంచమీ తిథి బృహస్పతివరం, సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. జక్కనబ్బే అనే గొప్ప శివభక్తుడు విరాళాన్ని అందించగా, మరువోజన మరియు తమ్మోజనకు సంబంధించిన వ్యక్తి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజుదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం నిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారశుభోషితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టమకమిదం పుణ్యం యః పఠేచ్ఛేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం హర శంకర హర హర ఓం హర శంకర
వందనం దిగంబర వందితా పురందర ఇందుదర తురందర హిమాచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంగజమదహరవర ఆశ్రిత జనమందర గంగాధర ముదమర గౌరీవరధర వేరా లింగతిత కురంగ దృష్టంగురంగ మంగళ ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంజలి దే గై కోరా ఆర్తిని బాపవదెరా మంజుల భాష సుధిరా మామక దోష నివారా కంజభవన తంజ దైత్య భంజన హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర కుండలి భూష మహేశ కుంజర ధనుజ వినాశ చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాస మండలంబులెల్ల నుండి యుండి నా పరాత్పర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందితా పురందర ఇందుదర తురందర హిమాలచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం నమ శివాయ. ఏమీ సేతురా లింగా ఏమీ సేతు ఏమీ సేతురా లింగా ఏమీ సేతు గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాయి లింగా మహానుభావ మహదేవ శంభో కారుణ్యమూర్తి ఏమీ సేతురా లింగా ఏమీ సేతు అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద్దామంటే అక్షయావుల పాలు తెచ్చి అర్పితము చేద్దామంటే అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నాయి లింగా అక్షయావుల లేగదూడా ఎంగిలంటున్నాయి లింగా ఏమీ సేతురా లింగా ఏమీ సేతు తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూచేద్దామంటే తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూచేద్దామంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా ఏమీ సేతురా లింగా ఏమీ సేతు మహానుభావ మాలింగమూర్తి మహదేవ శంభో ఏమీ చేతురా లింగా ఏమీ సేతు ఏమయ్యా సాంబ శివ కైలాసవాస ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస
ఏమయ్యా సాంబ శివ శివ. ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయెనా, ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయెనా, ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. పాములను ధరించుటేమి పాపమో శివ శివ, పాములను ధరించుటేమి పాపమో శివ శివ, ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. ఎన్నలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు, ఎన్నలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు, బుగ్గి పూసుకొనుట ఎంత పుణ్యమో శివ శివ. ఎనలేని పరిమళములు ఎన్నైనా గలవు నీకు, బుగ్గి పూసుకొనుట ఎంత పుణ్యమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. వెర్రివాడవైతే గావు వెండి కొండ దొరవు నీవు, వెర్రివాడవైతే గావు వెండి కొండ దొరవు నీవు, పురలో భుజించుటెంత భాగ్యమో శివ శివ, పురలో భుజించుటెంత భావ్యమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. మూడు మూర్తులకును నీవు మూలమైన దేవుడవై, మూడు మూర్తులకు నీవు మూలమైన దేవుడవై, కూడు భిక్షమెత్తుటెవరి కోసమో శివ శివ, కూడు భిక్షమెత్తుటెవరి కోసమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. అందలమ్ములు పల్లకీలు అశ్వములు కలవు నీకు, అందలమ్ములు పల్లకీలు అశ్వములు కలవు నీకు, ఎద్దునెక్కి తిరుగు సుఖముదేమయ్యా శివ శివ, ఎద్దునెక్కి తిరుగు సుఖముదేమయ్యా శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. మేటి దేవుడైన నీవు మంచుకొండ విడిచి ఇటులా, మేటి దేవుడైన నీవు మంచుకొండ విడిచి ఇటులా, కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ, కాటి వెంట తిరుగుటెంత కర్మమో శివ శివ. ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ, ఏమయ్యా సాంబ శివ శివ కైలాసవాస, ఏమయ్యా సాంబ శివ శివ. చక్కని వాడమ్మా సాంబ శివుడు, చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం ఒక్కటే చేతబట్టినాడు, చక్కని వాడమ్మా సాంబ శివుడు, చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలం ఒక చేతబట్టినాడు, ఎగ్గువేయుచున్నాడు శివుడు శంఖమూదుచున్నాడు, ఎగ్గువేయుచున్నాడు శివుడు శంఖమూదుచున్నాడు, భగ్నమైన మా మాయా మనసు బొగ్గు చేసినాడు, శివుడు బొగ్గు చేసినాడు. చక్కని వాడమ్మా శివుడు, చక్కని వాడమ్మా, చక్కనైన త్రిశూలము
చేతబట్టినాడు శివుడు చేతబట్టిన శవేనామదేశ్య జగదీశ్నామదేశ్య సహాకుటుంబస్య మంగళగోత్రోద్భవస్య నరసింహనామదేశ్య లక్ష్మీనామదేశ్య హరికృష్ణనామదేశ్య హరితనామదేశ్య శివకృష్ణనామదేశ్య పల్లవినామదేశ్య సహాకుటుంబస్య కమండలగోత్రోద్భవస్య కృష్ణవేనామదేశ్య ప్రబలీకనామదేశ్య సహాకుటుంబస్య చెరువులగోత్రోద్భవస్య మాణిమనామదేశ్య అంజనీభిస్సుదాదవేధో భద్రం నిర్వృతిం మమ వశోగుస్యమఖ్యభావనం చ దిశో దిశ శ్రీమహాకార్తీకదామోదరదేవతాభ్యో నమో నమః అత దీపం ప్రజ్వల్యయామి శ్రీమహాదేవతాభ్యో నమో నమః ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్కరణాదం సా సర్వతో జయమంగళం ఓం మనస్సుతోపేదోన్సాక్షో ధూపోత్తమాగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి ప్రత్యక్షీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాశుమనీం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం భూర్భువస్వాహ తస్సవితుర్వరేణ భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తర్దేన పంచామృతమస్సు అమృతోమస్సుర్ణమసి శ్రీ మహాదేవతాభ్యో నమో నమః కార్తీకదామోదరదేవతాభ్యో నమో నమః హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి శ్రీ మహాదేవతాభ్యో నమో నమః ఆనందకర్పూరమంగళనీరాజనం ఓం ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యో తానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం గజేంద్రహారం తథా సుందరధ్యాన వింధే భవం భవానీ సహితం నమామి శ్రీ కార్తీక దామోదర దేవతాభ్యో నమో నమః ఆనంద కర్పూరమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి జయ నమ పార్వతీపతయే హర మహాదేవ శంకర. ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజుదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్పవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. ఓం నమః శివాయ స్వాహా. నమః శంకరాయ స్వాహా. నమః శివాయ స్వాహా. అపోపస్పృశ్యాత్. ఓం శివ శివోక్తే సంతమూర్తిచాత సర్వే దేవో విపారక ఇతే సాప్నోధే బ్రహ్మకర్మ సమారవే. ఓం భోః ఓం వః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యేన భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఓం శ్రీ మహాగౌరీ గణపతి దేవతా ఉద్దిశ్య శ్రీ మహాగౌరీ గణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ మహా కార్తీక దామోదర దేవతా ఉద్దిశ్య కార్తీక దామోదర దేవతా. ఓం నమ శివాయ. నా పేరు జనార్దన్. ఈ గుడికి కోశాధికారి నేను. ఈ గుడి 1100వ శతాబ్దంలో స్థాపించారు. చాళుక్య రాజులు ఇక్కడ గుడిని స్థాపించారు. ఈ మరకత శివలింగం 1100వ శతాబ్దంలో స్థాపించి ఇక్కడ గుడికి 250 ఎకరాలని ఓ శిలాపలకం పెట్టి శిలాపలకం మీద రాసిరు అనమాట. ఇది కర్ణాటక సైడ్. అప్పుడు స్థాపించిన 1100 అంటే 1000 సంవత్సరాల కింద. అయితే ఇది మరకత శివలింగం అని ఇప్పటి వరకు ఇక్కడ తెలియదు అనమాట. మనకు 20 ఏళ్ల కింద ఒక ఆయన
కర్ణాటక ఆయన ఈ ఊరాయన అల్లుడు వచ్చి ఇక్కడ పూజ చేసిండు. పూజ చేసి అది చదివిండు అనమాట. ఏంది కర్ణాటకలో రాసినది శిలాపలకం తెల్లది, దాని మీద రాసింది అనమాట. ఈ గుడి మరకత శివలింగము. ఇది 11వ శతాబ్దంలో స్థాపించారు. చాళుక్య రాజులు కట్టారు. దీనికి 250 ఎకరాల భూమి కేటాయించి ఉన్నది. దీన్ని గుడి ఇట్లా స్థాపించాలని అన్నీ చెప్పినాడు సిస్టమ్. ఈ మరకత శివలింగం అనేది అప్పుడు తెలిసింది మాకు. అప్పటి సంది ప్రచారం చేస్తే మస్తు డెవలప్ అయింది. భక్తులు అశేష భక్తులు వస్తున్నారు. వాళ్ళకి అన్ని పనులు అవుతున్నాయి. వచ్చిన వాళ్ళకు ఆయురారోగ్యాలతో ఉంటున్నారు. ఈ మరకత శివలింగం దర్శించుకున్న వాళ్ళు ఒక్కసారి మరకత శివలింగం దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నంత పవర్ఫుల్ అంటారు. అదే అనమాట. ఇటువంటి మరకత మన భారతదేశంలో మరకత శివలింగాలు 2 ఉన్నాయి. అది చందీప గ్రామంలో ఉంది, ఒకటి తమిళనాడులో ఉంది. ఇక భారతదేశం మొత్తంలో 2 ఉన్నాయి. అది ఆ మరకత శివలింగం అనేది మాకు 20 ఏళ్ళ కింద తెలిసింది అనమాట. ఇది అప్పుడు ఈ మధ్యలో మొత్తం 1000 సంవత్సరాల సంది ఇక అది ఉట్టినే ఉన్నది. గుడిలో అంత పురాతన గుడి లేక పడింది. ఒక దాత వచ్చి ఏం చేసిండు, ఇట్లా దర్శనం చేసుకొని పోయినాడు. దర్శనం చేసుకొని పోతే అవి రైల్వే బ్రిడ్జ్ కట్టించాడు. ఆయనకు అది ఆ పని అయ్యింది. అప్పటి నుంచి ఆయన ఏం చేసిండు, వచ్చి గుడి కట్టించాడు. పాత గుడి ఉంటే ఆ పాత గుడి తీసేసి గుడి కట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు, అన్నదాన సత్రం కూడా ఆయనే కట్టించాడు. అట్లా వచ్చిన ప్రజలకు మంచి పనులు అవుతున్నాయి. మేము కూడా మా చందీప గ్రామము చిన్న గ్రామం, కాకపోతే మా దేవుడు మా చందీప గ్రామంలో వెలిసినందుకు మేము ఆయనకు ఎంతో రుణపడినాము. ఆ భగవంతుడు మాకు తెలిసి మా చందీప గ్రామం వెలిసినందుకు మాకు సంతోషంగా ఉంది. మాకు అన్ని ఆయురారోగ్యాలుగా అవుతున్నాయి. మాకు ఈ మరకత శివాలయము మరకత దేవుడు మాకు చందీప గ్రామం వెలిసినందుకు మేము పుణ్యాత్ములము. మేము కూడా దేవునికి రుణపడినామని. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. నా పేరు ప్రమోద్ స్వామి. శ్రీ మరకత లింగేశ్వర స్వామి యొక్క ఆలయ అర్చకులము. వాగర్ధావి సంపృక్తో భాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతే పరమేశ్వరౌ. శ్రీ మరకత లింగేశ్వర స్వామి దేవస్థానం 11వ శతాబ్దం గల బ్రహ్మసూత్ర మరకత శివలింగం. మన రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు యొక్క బ్రహ్మసూత్రంతో కలిగినటువంటి మరకత శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క ఇటీవలి కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా భక్తులకు ఈ యొక్క ఆన్లైన్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టా ద్వారా అందరికి కూడా ఈ యొక్క దేవస్థానం యొక్క మరకత శివలింగం గురించి బాగా ప్రచారం చెందడంతో అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని తమ యొక్క భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామివారి దగ్గరికి వచ్చి తమ అభిషేకాల యొక్క చేసి వాళ్ళ యొక్క కోరికలు అనేటివి నెరవేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. మనకు బ్రహ్మసూత్రం అనగా మనం కొన్ని కోట్ల శివాలయాలు దర్శించుకుంటే ఎంతటి పుణ్యమో ఈ యొక్క బ్రహ్మసూత్ర ఈ యొక్క లింగాన్ని దర్శించుకున్నా సరే మనకు అంతటి ఫలితం అనేది మనకు వస్తుంది. అందులో ఇది యొక్క మరకతంతో కూడి ఉంటుంది. అంటే మరకతం అనగా మనకు నవగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం అనేది చెందబడి ఉంటుంది. అందులో ఇది బుధ గ్రహానికి సంబంధించినది మరకతం. అంటే మనకు బుద్ధి బాగుంటేనే వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ అలా మంచి పై స్థాయిలో కానీ రాగలుగుతాం. దానికి సంబంధించినట్టుదే ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినది మరకతంతో కూడి ఉన్నది యొక్క మరకత శివలింగం. అంటే ఈ యొక్క లింగాన్ని కనుక మనం తప్పకుండా ఈ యొక్క దర్శించుకున్న అభిషేకించిన 1,00,00,000 రేట్ల ఫలితం అనేది వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి అలాంటి యొక్క వివాహం కాని వారి యొక్క నవగ్రహాలు ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఈ యొక్క లింగానికి దర్శించుకున్నంత మాత్రాన్ని సకాల దోషాలు కూడా తొలగి వాళ్ళకు అనుకున్న కార్యం అనేది సిద్ధింపబడుతుంది. ఓం నమః శివాయ. మా చైర్మన్ గారు. ఓం నమః శివాయ. ఈ గుడి కమిటీ చైర్మన్గా నియమించి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడికి ఎంతోమంది మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి భక్తులు వచ్చడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టెంపుల్ ఈ మధ్యలోనే చాలా జనాలు ఎక్కువ ప్రచారం ఎక్కువైంది కాబట్టి మా కమిటీ వాళ్ళు కూడా అందరు సహకరిస్తున్నారు. మా విలేజ్ గ్రామ చందిప్ప ప్రజలు కూడా చాలా సహకారం ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఉన్న గుడి ఏ ప్రాంగణం కొద్దిగా ఉంది, 8 గుంటల జాగా ఉంది. ఎందుకంటే ఇది తండోపతండాలుగా జనాలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ గుడికి
అనుకున్న స్థలం లేదు. పార్కింగ్ కానీ గుడి స్థలం కూడా కొద్దిపాటిగా ఉన్నందుకు అట్లా కూడా మేము కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరించినందుకు ఎంత కొన్ని వేల మంది జనాలు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి లోటు లేకుండా గ్రామ ప్రజలు అందరూ సహకారంతో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ లోటు ఏ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా అందరికీ సమకూరుస్తూ జరుగుతుంది. ఓం నమః శివాయ.